బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎస్ఐఆర్ గడువు ఈ నెల 24 వరకు పొడిగించారు. ఏపీలో సర్ షెడ్యూల్ ను ఈసీఐ సవరించింది. జూలై 24 వరకు బిఎల్ఓల ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఏపీలో సర్ గడువు ఈ నెల 24 వరకు పొడిగించారు. ఏపీలో ఎస్ఐఆర్ షెడ్యూల్ ను ఈసీఐ సవరించింది. జూలై 24 వరకు బిఎల్ఓల ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఏపీలో సర్ గడువు ఈ నెల 24 వరకు పొడిగించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, యామిని, గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా గడువును మరింత పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దీనికి సంబంధించి ఒక లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి నిన్న పంపించడం జరిగింది. ఈ లేఖకు కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇస్తూ ఏపీలో సర్ షెడ్యూల్ను 10 రోజుల పాటు పొడిగిస్తూ ఒక లేఖను పంపించారు. మరో 10 రోజులు గడువు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఈ కొద్దిసేపటి క్రితమే ఒక లేఖను పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ ను సవరిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. జూలై 13న ఏపీ సీఈఓ పంపిన లేఖ ఆధారంగా ఈ సవరించిన కొత్త టైం లైన్ ను ఇవ్వడం జరిగింది. జూలై 24వ తేదీలోగా బిఎల్ఓల ఇంటింటి సర్వే మరియు పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పూర్తి కావాలని దాంట్లో పేర్కొనడం జరిగింది. జూలై 31వ తేదీన ఏపీ వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించాలని, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు క్లెయిమ్లు సమర్పణకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కూడా అవకాశం కల్పించారు. ఇక ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాలు పరిష్కారానికి జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు గడువు విధించారు. అన్ని ప్రక్రియలు ముగించుకుని అక్టోబర్ 3న 2026 అక్టోబర్ 3న ఏపీ ఓటర్ల తుది జాబితాను విడుదల పూర్తి శుద్ధీకరించినటువంటి తుది జాబితాను విడుదల చేయడానికి షెడ్యూల్ కొత్త షెడ్యూల్ ను సవరిస్తూ ఆ షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆ షెడ్యూల్ వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు రాజకీయ పార్టీలకు తెలియజేయడంతో పాటు తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ సత్య.